దృష్ట్యా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రనీత్. సంజయుడు ఇట్లు పలికెను, ఓ రాజా, పాండుకుమారులచే యుద్ధ నియమ ప్రకారము ఏర్పడబడిన సైన్యమును చూచి దుర్యోధనుడు తన గురువైన ద్రోణుని సమీపించి ఇట్లు పలికెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టి గ్రుడ్డి, దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లేకుండెను. ధర్మ విషయమున తన కుమారులు కూడా తనతో సమానముగా అందులని తెలుసుకుని ఉండుట చేత ఆజన్మ పవిత్రులైన పాండవులతో నెన్నడును వారు ఒప్పందమునకు రారని అతడు నిశ్చయముగా నెరుంగెను. అయినను ఆ పుణ్యక్షేత్రం యొక్క ప్రభావమున విషయమున అతడు సందిగ్ధ స్థితిలో ఉండెను. సంగ్రామ రంగము నందలి స్థితిని గూర్చి అడుగుటలో అతని ఉద్దేశము సంజయుడు అర్థము చేసుకున్న జాలెను. అందుచే అతడు విచారగ్రస్తుడైన రాజును ప్రోత్సహింపదలచి ఆ పుణ్యక్షేత్ర ప్రభావముచే అతని కుమారులు ఎట్టి ఎడంబడికను చేసుకున్న పోవుట లేదని ధైర్యము చెప్పెను. అతని కుమారుడైన దుర్యోధనుడు పాండవుల సైనిక బలమును చూచి వెంటనే తన సేనాధిపతియగు ద్రోణాచార్యుని కడకు యథార్థ స్థితిని తెలుపుటకే వెళ్ళెనని సంజయుడు చెప్పెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల ప్రాబల్యమును బట్టి సేనాధిపతి దగ్గరకు తానే వెళ్ళవలసి వచ్చెను. అందుకే అతడు రాజకీయ వేత్త ఎనుటకు తగినవాడే. కానీ పాండవుల సైనిక వ్యూహ నిర్మాణమును చూచినప్పుడు అతడు పొందిన భయమును అతని రాజకీయ పరిజ్ఞానమును మరుగుపరచలేకపోయెను.